తెలంగాణ రాజకీయాల్లో లగచెల్ల ఘటన ప్రకంపనలు రేపుతోంది. కలెక్టర్పై దాడి కేసులో హస్తముందంటూ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం మరింత హీట్ పెంచుతోంది. అయితే ఆయనపై అరెస్ట్ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. నరేందర్ రెడ్డి ఫ్యామిలీతో పాటు బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇస్తోంది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అరెస్టు జరిగిన తీరును నరేందర్ రెడ్డి సతీమణి శృతిని అడిగి తెలుసుకున్నారు. మఫ్టీలో వచ్చి కిడ్నాప్ రేంజ్ లో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమన్న కేటీఆర్ నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా ఈరోజు ఉదయం కిడ్నాప్ చేసి మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసి దుర్మార్గంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా కేసు ఏందో చెప్పకుండా అసలు ఏం చేస్తున్నారో చెప్పకుండా అక్రమంగా ఇవాళ పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అన్నగా ఉండడమే ఒకే ఒక్క అర్హత కలిగిన తిరుపతి రెడ్డిని ఏ గ్రామంలోనైతే నిన్న ఈ సంఘటన జరిగిందో అక్కడికి 300 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా ఒక దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టినారు. నేను రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా, మరి అక్కడ 144 సెక్షన్ పెట్టినామన్నారు, ఎక్కడ పోయింది మరి మీ 144 సెక్షన్? ఎలాంటి సమాచారం లేకుండా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ ఆయన సతీమణి శృతి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నాయకుడిగా ప్రజా సమస్యలపై స్పందిస్తే అరెస్ట్ చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. నేను పార్క్లో ఉన్నాను సార్, పార్క్ వెళ్తూ ఉండగానే దారిలోనే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు నాయకుడు అన్న తర్వాత ప్రజా తరపు నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఎటువంటి టైంలో అయినా స్పందించాలి వాళ్ళకి. అదే తను చేశాడు కదా, దాన్ని చేసిన తప్పేంటి? ఏ టైంలోనైనా స్పందించాలి కాబట్టి స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తామన్నారు కేటీఆర్. వివిధ పార్టీలు పౌర హక్కుల సంఘం నేతలు కూడా రియాక్ట్ కావాలని, ప్రజాస్వామిక తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. రైతులు వారి కుటుంబాలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు కేటీఆర్.